పేరు ప్రసాద్, మాది అనంతగిరి జమ్మలమూడి మండలం. నేను చదువుకున్నాను, డిగ్రీ వరకు చదువుకున్నాను. కానీ యువతకు అసలు ఎలాంటి ఉద్యోగాలు రాలేదు ఇంతవరకు. ఇచ్చినాడు, ఎవరికి ఇచ్చినాడు? వాలంటీర్లకు ఇచ్చుకున్నాడు. అదెందుకు ఇచ్చాడు? వాలంటీర్లకు 5,000 వాళ్ళను కట్టేసుకున్నాడు. వాలంటీర్లకు వాళ్ళు చదివేటోళ్ళు డిగ్రీ చదివినారు, ఇంటర్ చదివినారు, ఎంబీఏలు చేసినారు. వాళ్ళందరూ చదివిన వాళ్ళను 5,000 ఇచ్చి యువతను చదువుకునే స్టూడెంట్స్ అందరినీ కట్టేసుకొని నేను ఉద్యోగాలు ఇచ్చినాను, అది ఇచ్చినాను, ఇది ఇచ్చాను చెప్పి అందరినీ మోసం చేస్తున్నాడు. ఇవి నవరత్నాలు అనేవి ఇచ్చినాడు అతను. ఎందుకు ఇచ్చినాడు? అది ఎందుకు ఇచ్చా అతను కూడా తెలియదు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎందుకు ఇచ్చినాడు నవరత్నాన్ని పేరు పెట్టి ఎందుకు ఇచ్చాడు అతనికి తెలియదు. అది ఇచ్చినట్టు కూడా ఆటో వాళ్ళకి ఇచ్చాడు, సంవత్సరానికి 10,000 ఇచ్చాడు. అది ఎందుకు ఇచ్చాడు తెలియదు. వాళ్ళు ఏం ఇచ్చిన ఆటో వాళ్ళు బతుకోగలరు. వాళ్ళు ముసలోళ్ళకి ఇయ్యరు. ముసలోళ్ళకి కానీ ఇంకోరు కానీ ముసలి ఇంటికాడ ఉండేటోళ్ళు ఖాళీ ఉండేటోళ్ళు కానీ అవిటి వాళ్ళకి కానీ వాళ్ళు బాగుపడతారు. వాళ్ళకి ఇచ్చే మేము హ్యాపీనే. కానీ ఆటో వాళ్ళకి ఇచ్చాడు, అటు అయితే మంగళోళ్ళకి ఇచ్చాడు, మిషన్ కుట్టే వాళ్ళకి ఇచ్చినాడు, మగ్గం వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళకందరికి ఇచ్చి కరెంటు బిల్లులు మా మీద వేసాడు. మాకు పోయిన ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వంలో 100, 150 ఇచ్చే కరెంటు బిల్లు ఈరోజు నేను 1000 రూపాయలు కడతానా, 1015 కడతానా. అదెల్లా మా మీద రుద్దుతున్నాడు. అటు పోతే మందు పెంచాడు. మందు అనేది స్టార్టింగ్ జగన్ ఏం చెప్పినాడు? స్టార్టింగ్ లేకుండా ఇచ్చన్నాడు. స్టార్టింగ్ అసలు మందే లేకుండా ఇచ్చన్నాడు. ఇప్పుడేమో దాన్ని అంతకు 2 ఇంతలు పెంచేసి సామాన్య ప్రజలు పనిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈరోజు రోజు కోట తాగి పనుకునే మనశ్శాంతికి పనుకునేటోళ్ళు అదే మందు వాళ్ళకు వచ్చే కూలి 5 నెలలు 6 నెలలు కూలి. అదే కూలి వాళ్ళు 1 కోటతో పనుకోలేకున్నారు. 2 కోట తాగి ఉండే లెక్క జోయిలో లెక్క ఆడ పెట్టి 2 కోట తాగి పనుకొని ఇంటికి పోయి పిల్లం పిల్లలతో కొట్టించుకొని వాళ్ళు నరక యాతన వచ్చాడు. కార్మికులు వీళ్ళు పని చేసుకునే బేల్దారు పని కానీ వాళ్ళు కానీ ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి వచ్చా నుంచి ఇసుకలు కానీ ఏం లేక పని చేసుకునే వాళ్ళు కానీ బేల్దారు పని చేసుకునే వాళ్ళు ఎలాంటి పనులు చేసుకోలేకుండా పోతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చా నుంచి అయ్యో మొర్రో మేము పని ఎట్ట చేసుకోవాలా, ఇంటికి ఎట్ట పోవాలా అనే విధంగా తయారైపోయింది ఈ ప్రభుత్వం వచ్చా నుంచి. వాళ్ళకు పని అంటూ ఈ ఇసుక పెంచిన నుంచి అసలు పని అంటూ ఈ పలాని బేల్దారు పని పెట్టు పని అంటూ అనేది లేకుండా పోయింది ఈ సైకో జగన్ వచ్చా నుంచి. అందరికీ నమస్కారం. నా పేరు జయచంద్ర. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, సమస్యలు, ఇబ్బందులు, ఈ జగన్ రెడ్డి చేసే మోసాలు, ఎంతో ఇబ్బంది పడి దళితులకు మోసం చేసిన ఘనత ఈ జగన్ రెడ్డిది. 27 పథకాలు చేసిన ఘనత కూడా జగన్ రెడ్డిదే. ఆయన ఏదో చేస్తాడు ఒక్క ఛాన్స్ అని ఇచ్చినాడు. అందరికీ ఛాన్స్ ఇచ్చి అందరికీ నగ్గట్లో అందరినీ నమ్మించి మోసం చేసి దెబ్బలు వినాడు. ఆయన ఏమీ ఒరిగింది లేదు, తరిగింది లేదు. ఈ జిల్లా చెప్పుకోవడమే సిప్పిచేటు ముఖ్యమంత్రిని ఈ జిల్లాకు, ఈ కడప జిల్లాకు. మేము అందరూ అనుకోవడం ఓపై చెందుతాడన్నాడు. ఏం చేయలేదు. రేపు రాబోయే రోజుల్లో 24 ఎన్నికల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రావాలా, ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఖచ్చితంగా 100% చంద్రబాబు రావాలా. ఈ మార్పు రావాలంటే ఇలా గద్దె దింపిపోయేదానికి కంకణం కట్టుకొని గద్దె దించే రోజులు ఖచ్చితంగా వచ్చినాయి ఈ రోజులో. నా పేరు శ్రీను అండి. మాది జమ్మలమూడి నియోజకవర్గం, అనంతగిరి గ్రామం, విలేజ్ గుడంచెరువు పంచాయతీ నుంచి వస్తుంది. ఇంకా జగన్ గారి పరిపాలన గురించి చూస్తే ఇంతకంటే దరిద్రంగా ఏ గవర్నమెంట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అభివృద్ధి అన్నది 3 రాజధానులు అని చెప్పాడు, ఏదీ చేసింది లేదు. ఇంకోటి ఇక్కడ మాకు దగ్గర బ్రాహ్మణి ప్లాంట్ ఓపెన్ చేస్తామని చెప్పాడు, ఉక్కు ఫ్యాక్టరీ. అదేదో టెంకాయ కొట్టారు తప్ప ఇంతవరకు అక్కడ జరిగిన అభివృద్ధి ఏదీ లేదు. ఎలా ఉండేది అలాగే ఉంది. పోనీ ఇంక ఎంప్లాయీస్ గురించి చూద్దామంటే నెలకి శాలరీ వాళ్ళకి ఎంతైతే వస్తుందో వాళ్ళకి ఈఎంఐలు కావచ్చు, వాళ్ళ కష్టాలు కావచ్చు, ఎన్ని ఉన్నా కూడా వాళ్ళకి 1వ తారీఖు నుంచి 3వ తారీఖు శాలరీ పడాలి. అది కూడా లేదు. 2 మంత్స్కి ఒకసారి, లేదంటే ఆయనకి ఇప్పుడు ఇష్టం వస్తే అప్పుడు వేస్తాడు, లేదంటే దాన్ని కూడా వాడుకొని ఇంకో దాన్ని కన్వర్ట్ చేస్తున్నాడు అనమాట. ఇంకా తర్వాత ఇంకా నియోజకవర్గాలు కావచ్చు, మా లోకల్ ఎమ్మెల్యే కావచ్చు, ఈయన ఇసుక మాఫియాలో నెంబర్ 1. ఆయన వచ్చేసి రాష్ట్రంలోనే నెంబర్ 1. కోటింటిలో కావచ్చు, కేసులలో కావచ్చు, తర్వాత రాష్ట్రాన్ని నాశనం చేయడంలో కావచ్చు నెంబర్ 1. అంతే తప్ప యువకులకు ఉద్యోగాలలో కావచ్చు, వాళ్ళకు ఉపాధి అవకాశాలు కావచ్చు, ఇలాంటివి ఏమీ లేవు. మొత్తం రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసినాడు తప్ప ఆయన అభివృద్ధి చేసింది అయితే ఏం లేదు. ఇలాగే ఉండిపోతే నెక్స్ట్ బీహార్ కూడా మందే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేది మన బీహార్ అయిపోతుంది. ఇప్పటికే బీహార్లో చాలా అలకలంగా ఉంది. వాళ్ళకి కరెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ తినడానికి అన్నం కూడా సరిగ్లేదు. అక్కడ అందరికీ తెలిసిన విషయమే. ఈయన బెస్ట్ సీఎంని నేను 6 నెలలు అనిపించుకుంటా అని చెప్పి ఫస్ట్ సీఎం తెచ్చాడు. వచ్చిన తర్వాత అదే 6 నెలలు వర్స్ట్ సీఎం అని చెప్పి ఫస్ట్ అనిపించుకుంది కూడా ఈయనే. ఇంకోటి ముస్లింలకు ఫస్ట్ సిగ్నేచర్ ఆయన సాయం సంతకం పెట్టింది, 3,000 పెన్షన్ చేస్తా అని చెప్పి నమ్మకం ఇచ్చి మాటలు చెప్పి వచ్చినాడు. వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ సిగ్నేచర్ చేసి 250 మాత్రమే ఇచ్చాడు. ఒకేసారి 2,000 తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు.
ఆయన అభివృద్ధి ఆయన అయితేనే మళ్ళీ అభివృద్ధిలోకి వస్తుంది మన రాష్ట్రం. ఆయన అయితేనే ఇంటికి పెద్దవాడిలాగా రాష్ట్రానికి తీసుకొచ్చి యువకులకు కానీ పనులు చేసుకునే వాళ్ళకి కావచ్చు కానీ ఇట్లాంటి ముసలోళ్ళకి కానీ ఎవరికైనా కానీ అభివృద్ధి చేసి చూపించి ఆ సత్తా ఉన్నవాడు ఆయన ఒక్కడే. ఆయన మీదే నమ్మకం ఉంది మాకు. లోకల్గా వచ్చేసి మా భూపేష్ గారు లీడర్ మాకు. మేము ఆయన నమ్ముకున్నాం. ఆయన యువకుడు, ఆయన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కూడా నమ్ముకున్న కార్యకర్తలు కానీ లీడర్లు కానీ ఎవరు నష్టపోలేదు. నియోజకవర్గం బాగుపడింది తప్ప వెనకబడింది లేదు. వాళ్ళు భూపేష్ రెడ్డి గారు ఆయన కూడా యువకుడు, ఇప్పుడు ఉత్సాహంగా ఉన్నాడు, యువకులందరినీ కలుపుకుంటున్నాడు. మేము కూడా ఫస్ట్ టైం ముందుకు వచ్చి భూపేష్ గారికి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. మా నాన్నగారు మొదటి నుంచి ఉన్నా కూడా రాజకీయాలు ఉన్నారు, ఆయన ఉన్నా కూడా మేము ప్రజెంట్ నేను ఏ రోజు ముందుకు వచ్చి మాట్లాడింది కానీ చేయడం కానీ అలాంటి ప్రోగ్రామ్స్ నేనేం కండక్ట్ చేయలేదు, పెట్టుకోలేదు. కానీ నాకు కూడా ఈ పరిపాలన కానీ లోకల్లో కావచ్చు, స్టేట్ లెవెల్లో కావచ్చు నాకు నచ్చగానే మేము కూడా మాలాంటి యువకులు నేను కావచ్చు, మా పంచాయతీలో యువకులు అందరూ కావచ్చు మాకు సపోర్ట్ ఇచ్చి మేము వాళ్ళతో కలిసిపోయి అందరం మమేకం అయిపోయి భూపేష్ రెడ్డి గారిని పిలుచుకొని ఆయనతో మేము కలుపుకొని పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం. మా శక్తికి నుంచి చేసి మేము ఇక్కడ భూపేష్ అని పిలిపించుకుంటాం. అక్కడ చంద్రబాబు నాయుడు దగ్గరికి మా జిల్లాలో జమ్మలమడు కాన్స్టిట్యున్సీ జరిగినంత అభివృద్ధి ఏ కాన్స్టిట్యున్సీలో జరగలే. మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఫస్ట్ ఒక ఒక టిప్పర్ కొన్నాడు ఇసుక కొనుక్కున్నామని. ఇసుక ఒక టిప్పర్ 2 టిప్పర్లు అయినా 4 అయినా 10 టిప్పర్లు ఇసుక కొన్నాడు జమ్మలమడు నుంచి. నేను సార్ ఈయన జగనన్న గుండా లబ్ధి పొందినాం. ఎందుకంటే ఆటో విషయంలో అయితే కానీ పిల్లల చదువు విషయంలో అయితే కానీ లబ్ధి పొందినా అన్న మేలు పర్వాలేదు. నేనైతే ఏ పార్టీని కూడా నాకు ప్రేమించను నేను. ఎందుకంటే ఈ వైఎస్ఆర్ తరఫున నేను లబ్ధి పొందినా కాబట్టి మళ్ళీ జగనన్న రావాలని ఆశపడుతున్నాను. నా నిర్ణయం అయితే ఆశపడుతున్నాను, ఆయన వచ్చాడని ఆశిస్తున్నాను. జగనన్న ప్రభుత్వమే బాగుంది. మాకు ఆటో డబ్బులు పడినాయి, అది 45 ఏళ్ళది పడింది. ఇంకా కొన్ని ఏమో బాగానే చేసినాడు. మాకు జగనన్న మాకు ఇబ్బంది లేదు. సచివాలయం ఉంది, హాస్పిటల్ బాగానే చూసుకుంటున్నారు. అందరు వచ్చి ఏదైనా వాలంటీర్లు కూడా బాగా వచ్చన్నారు, ఇంటి దగ్గరికి ఇంటికాడికి వచ్చి బియ్యం ఇచ్చన్నారు. రోడ్లు కూడా చేసినారు బాగానే, లైట్లు రోడ్లు అన్ని బాగానే చేస్తున్నారు. ప్రభుత్వం అయితే బాగానే ఉంది. మాకు జగనన్నే కావాలి. అందరికి మేలు చేసినోడే. ప్రతి ఒక్కరికి ఏం పెంచిన 3000 వచ్చింది ముసలాళ్ళకు. ఆధారకం అయితే నాకైతే నా కాలు చేయి సచ్చి వచ్చింటే కూడా జగనన్న ఆసరాన్ని 30,000 డబ్బులు ఇస్తున్నారు. నాకు మేలే జరిగింది. మాకైతే ఏం ఇబ్బంది అయితే ఏం లేదు. మళ్ళీ జగనన్నే కావాలి మాకు. జమ్మలమడుగు నియోజకవర్గం యొక్క 20 సంవత్సరాల నుంచి వెనుకబడిపోయినటువంటి ప్రాంతం. ప్రాంతం యొక్క చిరకాల స్వప్నం స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం. ఇది కేంద్ర ప్రభుత్వము బయోఎడ్యుకేషన్ యాక్ట్లో ఒక భాగంగా చేర్చినారు. ఏ పార్టీ ఎన్నికల్లో వచ్చినప్పటికీ కూడా ప్రతిసారి కూడా స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపడతామని చెప్పి ఇక్కడికి దాని వెనుక పెద్ద రాజకీయం నడుపుతూ దాన్ని ముందు పూర్తిగా చూపించి మొత్తం గడపడం తప్ప ఇక్కడ నిర్మాణం అనేది చేపట్టకపోవడం ఈ ప్రాంతం మరింత వెనుకబడితనానికి నిదర్శనం. మరి ఈరోజు 20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం పదే నిర్మాణం చేపడతాము, 6 నెలలకు ఒకసారి పూర్తి వచ్చి టెంకాయ కొట్టుతూ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్తూ ప్రజల్ని మొదలుపెట్టడం తప్ప ఏమీ చేయడం లేదు. కనీసము ఈ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను సైతం మంజూరు చేయకుండా, గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు నిర్మించకుండా, కనీసం ఏ విధమైనటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కూడా ఇల్లు నిర్మాణం చేపట్టకుండా ప్రజల యొక్క నడ్డి విరుస్తూ నిత్యం పన్నులు వేస్తూ విచిత్రాలైనటువంటి వేషాలు వేస్తూ పబ్బం గడపడం తప్ప ఇక్కడ ఏమీ లేదు. ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకత ఉంది. ఇది తథ్యం. ఈ యొక్క భారీ మూల్యం అనేది రాబోయే రోజుల్లో వచ్చేటువంటి ఎలక్షన్లలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించడం తప్పదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. మాకు జగన్ చాలా మంచివాడు. మాకు పింఛన్ ఇచ్చన్నాడు, 45 ఏళ్ళ లెక్క ఇచ్చినాడు, మళ్ళా పొదుపుల లెక్క బేచన్నాడు, మాకు రోడ్లు బేచన్నాడు, అన్నీ చేస్తున్నాడు బాగానే. మాకు మేము వేసేది జగన్కే. మాకు మళ్ళా ఆయన రావాలని కోరుకుంటున్నాం, జగనే కావాలని. మా గ్రామంలో అన్ని పరిష్కారాలు చేస్తున్నాడు ఆయన. సిమెంట్ రోడ్లు వేసినాడు, అన్నీ చేస్తున్నాడు ఆయన. కుళాయిలు గిలాయిలు మళ్ళీ పైపులు నీళ్లు పనికి అవి కూడా వేసినాడు, అన్నీ చేస్తున్నాడు. జగన్ అంటే మాకు ఇష్టం, చాలా మంచివాడు. ఆయనే రావాలని మేము మరీ కోరుకుంటున్నాం.
మాది గొరిగినూరు గ్రామం. నా పేరు చెన్నయ్య. వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినాక జగనన్న సీఎం అయినాక మా గ్రామం చాలా అభివృద్ధి జరిగింది. సీసీ రోడ్ అయితేనేమి, డ్రైనేజ్ వ్యవస్థ అయితేనేమి అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది. రైతు భరోసా ద్వారా రైతులకు సబ్సిడీ అమౌంట్ పడింది. అలాగే అమ్మ కూడా వచ్చింది, వైఎస్ఆర్ చేతి వచ్చింది, వైఎస్ఆర్ ఆసరా వచ్చింది, వైఎస్ఆర్ పింఛన్ వచ్చింది, జగనన్న హౌసింగ్ స్కీమ్ వచ్చింది. జగనన్న గవర్నమెంట్ ఉంటే చాలా మంచిగా బాగా రెస్పాన్స్ అవుతుంది. సచివాలయ వ్యవస్థ అయితేనేమి, రైతు హాస్పిటల్ వచ్చింది. హాస్పిటల్ ద్వారా ఎంతో బాగాలేని వాళ్ళకి బాగా హెల్త్ చెక్ బాగా చేస్తున్నారు. అలాగే చంద్రబాబు గవర్నమెంట్ వస్తే మటుకు ఈ విధంగా లేదు. చంద్రబాబుకు ఓటు వేసే పరిస్థితి లేదు. మళ్ళీ జగన్కి ఓటు వేయాలని కోరుకుంటున్నాము. జగన్నంగా సీఎంగా ఉంటే చాలా అభివృద్ధి జరుగుతుందని మా ఊరి గ్రామ ప్రజల తరఫున నేను చెప్తున్నాను. అలాగే జగన్ వచ్చిన తర్వాత ప్రతిదీ 1902 కానీ 110 కానీ 108 కానీ ప్రతిదీ బాగా స్పందిస్తున్నారు. పలానా గవర్నమెంట్లో అయితే మేము ఎవరికి ఏం చేయాలనేది కూడా అర్థం కాకుండా ఇప్పుడైతే సచివాలయ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ద్వారా బాగా జరుగుతుంది గ్రామాభివృద్ధి. ఈ 24 hours మాకు అందుబాటులో ఉన్నారు సచివాలయ వ్యవస్థ. అలాగే జగన్ గవర్నమెంట్ ఉంటే చాలా అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటున్నాము. మన వైఎస్ఆర్ జిల్లా జమ్మూరు మండలం నా పేరు బోనం శ్రీరాజు. మా ఊర్లో జగనన్న ముఖ్యమంత్రి అయినాక ఊళ్ళో మాకు గతంలో 40 సంవత్సరాలు మా ఊరిలో ఏజెంట్ లేకుండా మా పల్లెలు దేవుడి పల్లెలు ఏ పల్లెలో కూడా ఏజెంట్ లేకుండా ఉన్నది. అటువంటిది జగనన్న కోసము త్యాగం చేసి పేద ప్రజలైన మేమంతా ఏజెంట్లో కూర్చొని జగనన్నను శ్రమ చేస్తున్నాము. అయితే చేసుకున్న ఫలితం అయితే మాకు జగనన్న ద్వారా పొందినాము. ఏ విధంగా పొందినామంటే ఏ పథకమైనా సరే మాకు ఏ కుటుంబానికి వచ్చేది కాదు. అయితే ఇప్పుడు జగనన్న ప్రతి కుటుంబానికి ప్రతి పథకము రూపంలో ప్రతి కుటుంబానికి ఉపయోగపడినాడు. అన్ని విధాలుగా సహాయపడుతున్నాడు. కుటుంబంలో ప్రతి కుటుంబము అందరూ తృప్తిగా ఉన్నారు. జగనన్న మళ్ళా సీఎం కావాలనే ప్రజలు కూడా కోరుకుంటున్నారు. మా పల్లెలలో దేవుడి పల్లెల్లో 8 పల్లెలలో ప్రతి గ్రామంలో అందరూ తృప్తిగానే ఉన్నారు. మళ్ళీ జగనన్న సీఎం కావాలన్నాడు. సూదిరెడ్డిని ఎమ్మెల్యే చేయాలని ఉన్నారు.